హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే నిమ్మకాయ పులిహోరని చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్లోకైనా దేవీ నవరాత్రులకి ఇవి ప్రసాదం రెసిపీగా క్విక్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ లెమన్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. 2-3 సార్లు బాగా నీట్గా కడిగి వాటర్ మొత్తం వంచేసుకొని 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నేను గ్లాస్తో వేసాను, మీరు కప్తో మెజర్మెంట్ కావాలి అంటే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఉడికించుకొని ఈ ఉడికించుకున్న రైస్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం లెమన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పెసరపప్పు, పల్లీలు, మినపప్పు, పచ్చిమిర్చిని ఈ విధంగా 4 వరకు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, 2 నిమ్మకాయలని తీసుకొని ఈ విధంగా రసం పిండేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్, రెడ్ మిర్చి, అలాగే పసుపు, సాల్ట్ని తీసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని చల్లార్చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. అందులో మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, మినపప్పు, అలాగే పల్లీలని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత రెడ్ మిర్చి, అలాగే కరివేపాకును వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ధనియా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే హింగువని వేసుకోవాలి. సాల్ట్ని కూడా ఈ తాలింపులోనే వేసేసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయానండి, కాబట్టి నేను రైస్ మొత్తం వేసేసిన తర్వాత సాల్ట్ని వేసుకున్నాను. మీరు ఇందులో అయినా వేసేసుకోండి, లేకపోతే రైస్ వేసుకున్న తర్వాత అయినా సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నిమ్మరసం పిండేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని వేసేసుకొని ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసిన తర్వాత కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. నేను తాలింపులో సాల్ట్ వేయలేను కాబట్టి పైనుంచి సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, లెమన్ రైస్ అనేది రెడీ అయినట్టే. ఇది ప్రసాదానికైనా, దేవీ నవరాత్రుల్లో ప్రసాదానికైనా పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా నచ్చే రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మీకు గనక నచ్చితే, మా ఛానల్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరిన్ని మా వంటల కోసం ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి.